విశాలి గారు, వడప్పాలకి కావాల్సిన పదార్థాలు ఏంటి చెప్తారా? చెప్తానండి. వాడప్ప తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: జొన్న పిండి, బియ్యం పిండి, బుడ్డల పొడి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, నానబెట్టిన శనగపప్పు, జీలకర్ర, గార్నిష్ చేసుకోవడానికి కొత్తిమీర, ఉప్పు, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర కలిపి గ్రైండ్ చేసిన పేస్ట్. వాడప్పాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి తెలుసున్నారు కదా, ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. విశాలి గారు, ఎలా తయారు చేసుకోవాలండి? చూపిస్తానండి. ఓకే. జొన్న పిండి అండి. ఎంత తీసుకుంటున్నారు జొన్న పిండి? 1 గిన్నె నిండా జొన్న పిండి అండి. అరకప్పు బియ్యం పిండి అండి. అరకప్పు వేరుశనగ పప్పు పౌడర్ చేసుకున్నదండి. తగినంత ఉప్పు అండి. ఉల్లిపాయ ముక్కలు, నానబెట్టి ఉంచిన శనగపప్పు, పచ్చిమిర్చి, జీలకర్ర, కొత్తిమీర గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అంతా పౌడర్ కలుపుకొని వాటర్ వేసి ఉండలా తయారు చేసుకోవాలండి. ఓకే. సో చిన్నప్పటి నుండి మీకు బాగా తెలుసు? అవునండి. మీ అమ్మగారు బాగా చేసేవారు. జొన్న పిండి మెత్తగా ఉంటుంది కదండి, అందువల్ల బియ్యం పిండి, వేరుశనగ పప్పు వేయడం వల్ల కొంచెం రోస్ట్గా ఉంటాయండి. ఓకే. అలాగే జొన్న పిండి కూడా మనకి హెల్త్కి కూడా చాలా మంచిదండి. మనం మరీ మెత్తగా తడుపుకోకుండా కొంచెం గట్టిగా తడుపుకోవాలండి. ఓకే. మీరు ఫ్రీ టైంలో ఏం చేస్తారండి? నేను శారీస్ డిజైన్ చేస్తుంటానండి. టీవీ ఎక్కువ చూస్తుంటానండి. నాకు సీరియల్స్ అంటే చాలా ఇష్టం. ఓకే. మీ వారు ఏం చేస్తుంటారు? బిజినెస్ అండి. ఏం బిజినెస్? ఫైనాన్స్ అండి. ఫైనాన్స్. అన్నీ ఇలా కలిపి పెట్టుకోవాలండి. ఓకే. దీని తర్వాత వాడప్పాలు ఎలా తయారవుతాయో తెలుసుకునే ముందు ఆశీర్వాద్ మిరప్పొడి మా ఊరు వంటలో మనం తీసుకుందాం ఒక చిన్న బ్రేక్. ఆశీర్వాద్ మిరప్పొడి మా ఊరు వంట కార్యక్రమానికి తిరిగి స్వాగతం. విశాలి గారు, మనం పిండిని కలిపి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేయాలి? మూకుడు తీసుకుందామండి. ఓకే. ఇప్పుడు నూనె వేస్తున్నాం. ఓకే. నూనె వేడెక్కేలోగా మనం ఇది తయారు చేసుకుందామండి. ఉండలు చుట్టూ ఇవి మనకి ఎన్ని రోజులు నిలువ ఉంటాయండి? ఉంటాయండి, ఒక 1 వీక్ దాకా ఉంటాయి. బాగా రోస్ట్ చేసి పెట్టుకుంటే ఒక 1 వీక్ దాకా ఉంటాయి. 1 వీక్ వరకు ఉంటాయి. ఓకే. ఇలా పేపర్ మీద కొంచెం ఆయిల్ అంటించాలండి. ఓకే. లేజర్ రావడానికి. విశాలి గారు, ఆశీర్వాద్ మిరప్పొడి మా ఊరు వంటలో మీకు తెలిసిన వంటింటి చిట్కా చెప్తారా? వంటింటి చిట్కానండి. నూనె కొత్తదిగా ఉన్నప్పుడు నూనె వేడెక్కి కొద్దీ పొంగుతుందండి ఎక్కువగా. అలాంటప్పుడు మనం ఒక చింతపండు ముక్క వేస్తే లోపలికి కిందికి వెళ్ళిపోతుంది. ఓకే. ఆశీర్వాద్ మిరప్పొడి మా ఊరు వంటలో విశాలి గారు చెప్పిన చిట్కా మరొకసారి. కొత్త నూనె పొంగకుండా ఉండాలంటే చిటికెడు చింతపండు అందులో వేస్తే పొంగకుండా ఉంటుంది. దీనిలోకి ఈ వాడప్పాల్లోకి కాంబినేషన్ ఏం బాగుంటుందండి? మనము ఏ వెజిటేబుల్స్ కర్రీ చేసుకున్నా బాగుంటుందండి. మనకి ఎమర్జెన్సీగా అనుకున్నప్పుడు అన్నీ ఇందులో వేసింటాం కాబట్టి పచ్చిమిర్చి అన్నీ వేసింటాం కదండి, స్నాక్స్ లాగా తీసుకోవచ్చు. మీ అత్తగారింట్లో మీరు నేర్చుకున్న వంటలు ఏంటండి? మా అత్తగారు కూడా ఇవే వాడప్పలు చేస్తుందండి. అత్తగారు చేసేది, మమ్మీ వాళ్ళు అయితే పచ్చిమిర్చి వేసి చేస్తారు, అత్తమ్మ వాళ్ళు అయితే ఎండుమిర్చి వేసి చేస్తారు. అయితే అత్తమ్మ వాళ్ళు పెసరపప్పు వేస్తారు, అమ్మ వాళ్ళు శనగపప్పు వేస్తారండి. అది తేడా. సో ఒకే ఐటమ్ని మనం రకరకాలుగా చాలా ఐటమ్స్గా చేసుకోవచ్చు. దీన్ని రొట్టిగా కూడా చేసుకోవచ్చండి. ఇలా ఎరుపు రంగులోకి వస్తే సరిపోతుందా అండి? చాలండి. ఫ్రై చేసుకుంటే వేగిపోయాయి కదండి, స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. వాడప్పలు రెడీ అయిపోయాయండి. ఓకే అండి. చూసారు కదండి,
విశాలి గారు తయారు చేసి చూపించిన రాయలసీమ స్పెషల్ వాడప్పాలు. మరి ఈ వాడప్పాల్ని మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకొని టేస్ట్ చేయండి. వాడప్పాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, ఇది ఎలా తయారు చేసుకోవాలో మరొకసారి చూద్దాం. వాడప్పాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: జొన్న పిండి, బియ్య పిండి, వేరుశనగ పొడి, ఉప్పు, నానబెట్టిన శనగపప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర, కొత్తిమీర కలిపి గ్రైండ్ చేసుకున్న పేస్ట్, నూనె. వాడప్పాలు తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో జొన్న పిండి, బియ్య పిండి, వేరుశనగ పొడి, తగినంత ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, నానబెట్టిన శనగపప్పు, పచ్చిమిర్చి, జీలకర్ర, కొత్తిమీర కలిపి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసి వీటన్నిటిని నీళ్లు పోసుకుంటూ ముద్దలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని తగినంత నూనె పోసి అది వేడెక్కిన తర్వాత ఇందాకటి మిశ్రమాన్ని అప్పాల్లాగా చేసుకొని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా తయారైన వాడప్పాలను ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే వాడప్పాలు రెడీ. ఈరోజు